హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు వెయిట్ యాక్టివిటీ అలానే ఇఫ్ కండిషన్ యాక్టివిటీ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఇది కొన్ని కేసెస్లో మనం ఖచ్చితంగా యూజ్ చేస్తాం. ఎస్పెషల్లీ ఇఫ్ కండిషన్ అయితే మనం యూజ్ చేస్తాం. ఈవెన్ వెయిట్ యాక్టివిటీ కూడా యూజ్ చేసుకోవచ్చు, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, ఎలా ఏంటి అనేది కూడా మనం ఈరోజు అయితే జస్ట్ ఓవర్ అనేది ఇస్తాను, బట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అంటే ఎగ్జాంపుల్స్ కావచ్చు, సినారియోస్ కావచ్చు. సో నెక్స్ట్ వీడియోలో ఉంటాయి, బట్ ఇది బేసిక్ అండర్స్టాండింగ్ అనమాట. ఓకే, సో అదేంటి అనేది కూడా చూద్దాం. ఫస్ట్ పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. న్యూ పైప్ లైన్. సో పేరు ఏదైనా ఇద్దాం. సో డెమో అని. సో డెమో. ఓకే, సో ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. మీకు కావాల్సిన యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో డేటా ఫ్లోస్ అనేది వేరే ఎక్కడ ఉంటే చూడండి, ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మనం ఇంకా యాక్టివిటీస్లోనే ఉన్నాం కాబట్టి అరౌండ్ ఇట్ విల్ టేక్ 70 వీడియోస్ సంథింగ్ లైక్ దట్. ఓకే, సో బేసికల్గా వెయిట్ యాక్టివిటీ అంటే చూడండి, ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి: జనరల్, సెట్టింగ్స్, యూజర్ ప్రాపర్టీస్. సో జనరల్లో జస్ట్ పేరు మార్చుకోవచ్చు, దాని డిస్క్రిప్షన్. అలానే సెట్టింగ్స్లో ఏంటంటే, సో మీరు అబ్జర్వ్ చేసిన ఇక్కడ మనకి ఒక సింబల్ ఉంది. ఇది ఏంటంటే, మీరు పవర్ ఆటోమేటో మీద వర్క్ చేస్తే యూ విల్ గెట్ టు నో దట్. ఓకే, అంటే సిమిలర్గా ఉంటుంది అనమాట. పవర్ ఆటోమేట్లో మనకి ఫంక్షనాలిటీ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఐ థింక్ మైక్రోసాఫ్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుంది. సో మేబీ చూడండి, సేమ్ అనమాట. మీరు మా లైక్ వాట్ ఐ కెన్ సే, పవర్ ఆటోమేట్లో వర్క్ చేస్తే విల్ గెట్ టు నో. ఈవెన్ అజూర్ లాజిక్ యాప్స్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది అన్నమాట ఫంక్షనాలిటీ. ఓకే, దట్స్ ఫైన్. సో వెయిట్ టైమ్ ఇన్ సెకండ్స్ అంటే ఈ టాస్క్ అనేది మనం ఎంత సెకండ్స్ స్పెసిఫై చేస్తామో అంత టైం అది వెయిట్ చేస్తాం, అంటే రన్ అవుతూ ఉంటుంది అనమాట. కంప్లీట్ అవ్వదు ఎగ్జిక్యూషన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఉంది కదా, బై డిఫాల్ట్గా విత్ ఇన్ 1 సెకండ్ మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ వెయిట్ చేస్తుంది, దాని తర్వాత కంప్లీట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 సెకండ్స్ అని ఇచ్చానుకోండి, 10 సెకండ్స్ వరకు వెయిట్ చేస్తుంది, దాని తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అవుతుంది. లెట్స్ డూ దట్. డీబగ్ అని క్లిక్ చేస్తాం చూడండి, 10 సెకండ్స్ వరకు అంతే ఉంటుంది. అంటే అంతే ఉంటుంది అంటే మీనింగ్ ఏంటంటే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఏమొస్తుంది, ఇన్ ప్రోగ్రెస్. చూడండి ఎంత టైం, 10 సెకండ్స్ కానీ 11 సెకండ్స్ కానీ వస్తుంది చూడండి. సో ఇన్ ప్రోగ్రెస్ స్టిల్. ఎంత టైం, సో అప్రాక్సిమేట్లీ 12. అంటే మనం కొంచెం ఒక్కోసారి 1 or 2 సెకండ్స్ అలా ఉంటుంది అనమాట. బట్ ఎగ్జాక్ట్గా సో 10 సెకండ్స్ మాత్రమే అది వెయిట్ చేస్తుంది, దాని తర్వాత అది ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా నేను ఒక 20 సెకండ్స్ ఇచ్చాను అనుకోండి, 20 ఇస్తాను. సో మళ్ళీ డీబగ్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు 20 సెకండ్స్ వరకు అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది కాబట్టి రీఫ్రెష్ చేస్తామనండి. చూడండి 3 సెకండ్స్. సో 7, 8, 20 సెకండ్స్ వరకు ఈ స్టేటస్లోనే ఉంటుంది అన్నమాట. 12, ఓకే, 17, 20, ఐ థింక్ ఫినిష్ అవ్వాలి. దట్స్ ఇట్, సక్సెస్ అయింది. ఇలా మీరు ఎన్ని సెకండ్స్ వేసి ఇక్కడ స్పెసిఫై చేస్తారో అన్ని సెకండ్స్ వరకు ఈ యాక్టివిటీ అనేది ఎగ్జిక్యూషన్ స్టేటస్లో ఉంటుంది. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఆ పేరులో ఉంది వెయిట్. ఓకే, ఇట్ విల్ వెయిట్ బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ సెకండ్స్ యూ హ్యావ్ స్పెసిఫైడ్ ఇన్ దిస్ ఆప్షన్ అంటారు. ఓకే, ఇది కొన్ని కేసెస్లో మనకు చాలా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, అదేంటి అనేది కూడా మనకి సినారియో ఇచ్చినప్పుడు విల్ గెట్ టు నో దట్. ఫర్ టైమింగ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఓకే, దాని తర్వాత సో డిలీట్ చేద్దాం. ఇప్పుడు ఇఫ్ కండిషన్ యాక్టివిటీ ఉంది కదా, లెట్స్ డూ దట్. ఇఫ్ కండిషన్. ఓకే, బేసికల్గా మనకి ఇఫ్ కండిషన్ యాక్టివిటీలో ఇక్కడ కూడా 3 ఆప్షన్స్ ఉంటాయి: జనరల్, యాక్టివిటీస్, యూజర్ ప్రాపర్టీస్. సో జనరల్లో మనం ఏంటి, నేము, డిస్క్రిప్షన్, దాని తర్వాత యాక్టివిటీస్లో సో మీరు ఖచ్చితంగా ఇక్కడ సో ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే సమ్ కైండ్ ఆఫ్ సో ఫంక్షన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎక్స్ప్రెషన్ అంటూ రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కాబట్టి. ఓకే, సో దాని తర్వాత ఆ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అయితే ఏం చేయమంటావు, ఫాల్స్ అయితే ఏం చేయమంటావు.
లైక్ ఇఫ్ కండిషన్ అండి, మీరు ఒక కండిషన్ స్పెసిఫై చేస్తారనుకోండి, ఓకే ట్రూ అయితే ఏం చేయాలా, ఫాల్స్ అయితే ఏం చేయాలి, లైక్ దట్ సేమ్ థింగ్ ఇక్కడ కూడా. సో ఇఫ్ కండిషన్ యాక్టివిటీ అనమాట. ఓకే, సో మనం ఒక చిన్న అండర్స్టాండింగ్ అనేది ఈ వీడియోలో, బట్ నెక్స్ట్ వీడియోలో నేను సినారీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ డైనమిక్ కంటెంట్ యాడ్ చేస్తాను. సో మనకు తెలుసు కదా ఫంక్షన్స్ అనేవి, సో బూలియన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో ఆ ఫంక్షన్ అనేది ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. లైక్ స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, ఈక్వల్ ఫంక్షన్, ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అంటే బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అయితే ఏ యాక్టివిటీ రన్ అవ్వాలా, ఫాల్స్ అయితే ఏ యాక్టివిటీ రన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్స్, so I think why it's not giving equals, okay, ADF, ఓకే చూడండి. సో ఈక్వల్స్ అనే ఫంక్షన్ బేసికల్గా బూలియన్ వాల్యూ రిటర్న్ చేసింది. సో నేను ఇక్కడ ఏం స్పెసిఫై చేశాను, సో ఏడిఎఫ్ రెండింటికి ఏడిఎఫ్ అని స్పెసిఫై చేస్తాను. అంటే మీనింగ్ ఏంటంటే ఇది ట్రూ అవుతుంది. ట్రూ అంటే సో ఇక్కడ ట్రూ కండిషన్ ఏదైతే స్పెసిఫై చేస్తారో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. కావాలంటే టెస్ట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ కండిషన్ స్పెసిఫై చేస్తారు కదా, మీకు కావాలనుకుంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. సో లేకపోతే మౌస్ అవుట్ చేస్తే మీరు ఏదైతే కండిషన్ రాస్తారో అది మనకు కనపడుతుంది. చూడండి. ఓకే, ఇప్పుడు ట్రూ యాక్టివిటీలో నేను జస్ట్ వెయిట్ యాక్టివిటీ తీసుకుంటాను. ఇక్కడ ట్రూ ఉంది కదా, దీంట్లో వెయిట్ యాక్టివిటీ నేను కాల్ చేస్తాను. వెయిట్, అలానే పేరు మారుస్తాను. సో ట్రూ కండిషన్, సో సెట్టింగ్స్ ఒక 10 సెకండ్స్. అలానే సో ఇక్కడ ఫాల్స్ యాక్టివిటీలో కూడా సో వెయిట్ యాక్టివిటీ కాల్ చేస్తాను. ఓకే, పేరు మారుస్తాను. ఫాల్స్ కండిషన్, ఇక్కడ కూడా 10 సెకండ్స్. ఓకే, దట్స్ ఇట్. సో ఇలా సో ఇఫ్ కండిషన్ యాక్టివిటీలో బేస్డ్ అంటే ఎక్స్ప్రెషన్ బట్టి, అంటే మీరు ఏదైతే ఎక్స్ప్రెషన్ రాస్తారో అది ట్రూ అయితే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది కూడా విల్ ట్రై టు సీ దట్. ఫస్ట్ వ్యాలిడేట్ చేద్దాం, దట్ లుక్స్ గుడ్. దాని తర్వాత డీబగ్, చూడండి పైప్ లైన్స్ ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ట్రూ కండిషన్. ఓకే, అంటే 10 సెకండ్స్ వెయిట్ చేయాలి కదా, దట్స్ ఇట్, సక్సెస్ అయింది. ఓకే, సో ఇది ఇప్పుడు ట్రూ కండిషన్ ఎందుకు ఎగ్జిక్యూట్ అయిందంటే మనం ఏదైతే ఎక్స్ప్రెషన్ రాసామో ఆ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ రిటర్న్ చేసింది. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా ఫంక్షన్స్ ఎందుకు ఇంపార్టెంటో. సో ఇలాంటి కేసెస్లో మనం కండిషన్ బేస్డ్గా కొన్ని రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఫంక్షన్స్ అనేది ఎక్కడోసారి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా సో ట్యాక్స్ అని రాస్తాం. ఓకే, ఈ రెండు ఈక్వల్ కదా, ఏడిఎఫ్ ట్యాక్స్ రెండు కూడా సో ఈక్వల్ కాదు కాబట్టి ఇప్పుడు ఫాల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కావాలంటే చూద్దాం, డీబగ్. సో ఇది కూడా 10 సెకండ్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనం వెయిట్ టైంలో అలా ఇచ్చాము కాబట్టి. దట్స్ ఇట్. చూడండి ఏమొచ్చింది, ఫాల్స్ కండిషన్. బట్ ఇందాక ఏమొచ్చింది, ట్రూ కండిషన్. అంటే ఇఫ్ కండిషన్ ఏంటంటే బేసికల్గా మీరు ఏదైతే ఎక్స్ప్రెషన్ రాస్తారో ఆ ఎక్స్ప్రెషన్ బట్టి ట్రూ రిటర్న్ చేయాలో ఫాల్స్ రిటర్న్ చేయాలో చెప్తుంది అన్నమాట. దట్స్ ఇట్, సింపుల్. సో ఇఫ్ కండిషన్లో బూలియన్ వాల్యూ ఏదైతే మనకు వస్తుందో సో ట్రూ ఆర్ ఫాల్స్ దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఐ థింక్ వెయిట్ యాక్టివిటీ, ఇఫ్ కండిషన్ యాక్టివిటీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏం కష్టం ఏమి ఉండదు అనమాట. బట్ మన సినారీని అర్థం చేసుకుంటే ఈజీగా అచీవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో ఒక సినారీ అనేది డీటెయిల్గా చెప్తాను, ఎలాంటి కేసెస్లో ఇఫ్ కండిషన్ రాయొచ్చు, సో దట్ మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది అనమాట. సో ఐ థింక్ సో మీకు ఎవరికైనా వీడియో పోస్ట్ కావాలనుకుంటే యూ కెన్ సెండ్ an email notification. Thank you so much for watching. We'll catch you next video. Bye.